చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తాం. ఇవన్నీ మాటలకే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి వర్గంలో ఒక మంత్రి అయిన సంధ్యారాణి గారు తన పిఏ వేధింపుల వలన అత్యాచారానికి గురయ్యి ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి మీడియా ముందుకొచ్చి చెప్పింది. అలాగే పోలీసు ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆమె మీద అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత దారుణంగా బాధితుల మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే తన నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా మహిళల మీద అఘాయిత్యాలు చేశారు, కనీసం స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వీటన్నిటికీ ఎక్కువ కారకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. రాప్తాడులో తీసుకుంటే 14 ఏళ్ల మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను 6 నెలలు 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన ఆదిమూలం వేధింపులకు, ఒక మహిళ లైంగిక వేధింపులకు ఆవిడ ఎంతో బాధపడి ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ వేధింపులకి, లైంగిక వేధింపులకి లక్ష్మి అనే మహిళ ఏ విధంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిందో మన అందరం చూసాం. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అయిన నజీర్ వేధింపులకి ఒక మహిళ ఏ విధంగా ఇబ్బందులు పడింది, ఆవిడ ఏ విధంగా చెప్పింది ప్రెస్ ముందుకు వచ్చి మనం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడైనా తప్పు చేసిన వాడికి శిక్షించారా, కనీసం కేసు పెట్టారా అని నేను అడుగుతున్నాను. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభుత్వము అలాగే పాలకుల తాలూకా నిర్లక్ష్యం వలన ఈ విధంగా మహిళల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. తగ్గట్లేదు సరికదా, తప్పు చేసిన వాడికి భయం లేకుండా పోతుంది. ఈ కూటమి ప్రభుత్వం పాలనలో ఏ తప్పు చేసినా, మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా మాకు శిక్ష ఉండదు. కాబట్టి మేము మరింతగా ఇలాంటి తప్పుడు పనులు చేస్తాం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గత ఏడాది కాలంలో తీసుకుంటే 1448 మంది మహిళల మీద రేపులు జరిగాయి, 5000 మంది మహిళలకు వేధింపులకు గురయ్యారు అని చెప్పి అంత దారుణంగా మహిళల భద్రతను వీళ్ళు గాలికి వదిలేశారని తెలియజేశారు.